శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయై నమః. మన ఇంట్లో వాస్తుకి సంబంధించి ఏదైనా దోషం ఉంటే వ్యాధులు, ధన నష్టం, సమస్యలు, విభేదాలు మరియు వివాదాలు తరచుగా మనల్ని వేధిస్తూ ఉంటాయి. పగలు రాత్రి కష్టపడి పనిచేసినా మనం అనుకున్నంత విజయాన్ని సాధించలేం. వాస్తు శాస్త్రానికి సంబంధించి కొన్ని సులభమైన పాటించదగ్గ చిట్కాలతో మన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చు. వాస్తు శాస్త్ర ప్రకారం ఉదయం గృహాన్ని శుభ్రం చేసిన తరువాత పసుపును నీటిలో కరిగించి తమలపాకుతో ఇంటిని మొత్తం చల్లుకోవాలి. దాని తర్వాత అదే పద్ధతిలో ఒకవేళ వీలైతే గంగా జలాన్ని చల్లండి. ఇది ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది, అలాగే వాస్తు దోషాలను నివారిస్తుంది. వాస్తు శాస్త్ర ప్రకారం గృహంలో దేవుడికి తప్పకుండా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి, గంటను కూడా మోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నుంచి ప్రతికూల శక్తులు బయటకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా శంఖాన్ని ఇంటిలో ఊదడం వల్ల ఆ గృహంలో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. పూజా మందిరంలో దేవుడికి అలంకరించిన పూలు మరుసటి రోజు తొలగించి దేవుడిని కొత్త పూలతో అలంకరించాలి. అదేవిధంగా పూజా గదిలో దేవతల యొక్క చిత్రపటాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు. ఇది అనేక సమస్యలకి దారితీస్తుంది. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం మతపరమైన గ్రంథాలని లేక పుస్తకాలని తప్పుడు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మతపరమైన పుస్తకాలను మరియు గ్రంథాలను ఎల్లప్పుడూ ఇంటి పశ్చిమ దిశలో ఉంచాలి. దీంతో పాటు మంచం లోపల పరుపులో లేదా తలగడ కింద మతపరమైన పుస్తకాలని ఉంచడం అశుభం. వాస్తు శాస్త్ర ప్రకారం చీపురికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఇంటిని శుభ్రం చేయడానికి ఉంచిన చీపురును ఇంటి తలుపు దగ్గర లేకపోతే తలుపు మూలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా చీపురికి పాదం పదే పదే తగిలితే గనక ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. చీపురు పెట్టే స్థలంపై ఎలాంటి బరువైన వస్తువు ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి లోపల గోడలపై అందమైన మరియు హృదయానికి ఆహ్లాదకరమైన చిత్రపటాలని అలంకరించాలి. ఇలా చేయడం వల్ల ఆ గృహం యొక్క పెద్దలు మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. హింసాత్మక లేదా యుద్ధాలకు సంబంధించిన చిత్రపటాలను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. వాస్తు శాస్త్ర ప్రకారం మన ఇంట్లో ఎవరైనా రాత్రిపూట నిద్రపోకపోయినా వాస్తు దోషం వల్ల చికాకు కలిగిన ఆ వ్యక్తి దక్షిణం వైపు పడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క స్వభావంలో మార్పు వచ్చి నిద్రలేమి పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం వంశాభివృద్ధి కోసం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా అశోక వృక్షాలని నాటుకోవాలి. దీనితో పాటుగా ఇంటి యొక్క ఈశాన్యంలో చెత్త పేరుకుపోకుండా లేదా భారీ వస్తువులను మరియు యంత్రాలను ఉంచకూడదు. వాస్తు శాస్త్ర ప్రకారం గృహం యొక్క ఈశాన్య మూలలో లేదా బ్రహ్మస్థానంలో ఒక శుభ సమయంలో స్ఫటిక శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. ఈ యంత్రం లక్ష్మీదేవి యొక్క
ప్రతీక. అంతేకాకుండా గృహంలోని వాస్తు దోషాలని నియంత్రణ చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ ప్లాస్టిక్ పువ్వులు, వాడిపోయిన పువ్వులు ఉంచకూడదు. వీలైనంత త్వరగా వాటిని ఇంటి నుండి బయట పారవేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్యంలో తులసి మొక్కను తప్పనిసరిగా నాటుకోవాలి. దీంతో పాటుగా ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించినట్లయితే ఆ గృహంలో శాంతి మరియు ఆనందాలు వెల్లివిరుస్తాయి. స్వస్తి, శుభమస్తు.